యేసు ప్రభువారు పస్కా పండుగకు మొదటిగా 8 దినముల పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆయనను యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. కారణం సున్నతి చేయటానికి ఆయన తీసుకుని వెళ్ళారు. రెండవదిగా యేసు ప్రభువారు 12 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు మరి వాడుక చొప్పున వారు యెరూషలేము దేవాలయానికి వారు వెళ్ళారు. మరి మూడవ సందర్భం మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం యోహాను సువార్త మరి 2వ అధ్యాయములో పస్కా పండుగకు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. అంటే యెరూషలేము దేవాలయానికి ఆయన వచ్చిన సందర్భం ఇప్పుడు సేవ ప్రారంభం. గతములో యవనస్తుడుగా లేకపోతే బాలుడుగా ఉన్నప్పుడు ఆయన దేవాలయానికి వచ్చాడు. ఇప్పుడైతే ఆయన సేవ చేస్తూ సేవా దినాల్లో మరి ప్రభువారు యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. పిల్లారా, అలాంటి సందర్భంలో దేవాలయంలో వ్యాపారము జరుగుతూ ఉన్నది. అనగా పశువులు అమ్ముతున్నవారు కనపడ్డారు, గొర్రెలు అమ్ముతున్నవారు కనపడ్డారు, రోకలు మార్చేవారు కనపడ్డారు, అలాగే గువ్వలు అమ్మేవారు కనపడ్డారు, పావురాళ్లను అమ్మేవారు కనపడ్డారు. ఈ రీతిగా దేవాలయములో జరుగుతున్న వ్యాపారం చూసి దేవుడు కోపగించుకున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారికి ఆయనకి కోపం వచ్చింది. ప్రియులారా, ఆయనకు కోపం వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి పశువులన్నిటినీ తోలివేశాడు. దేవాలయంలో ఒక మూలకు వెళ్ళి మరి ఆ కొరడాలు తయారు చేశాడు. సొంతంగా కొరడా తయారు చేసి ఆ కొరడాలతో ఆ పశువులన్నిటినీ తోలివేశాడు కోపంతో. అలాగే రోకలమ్ము వారి రోకలు బల్లల మీద నుంచి రోకలను విసిరివేశాడు. పిల్లరా, ఈ రీతిగా అక్కడ పీటల మీద మరి గువ్వలమ్మే వారిని పీటలను పడద్రోశాడు. ఆ దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ వ్యాపారాన్ని చూసి ఆయన సహించలేకపోయాడు. ప్రియులారా, ఎందుకు ఆయన ఆ దినాల్లో మరి దేవాలయంలో ఎందుకు వ్యాపారము జరుగుతూ ఉందంటే, పస్కా పండుగ దినాల్లో అందరూ కూడా మరి యెరూషలేముకు చేరి రావాలి. అనేకమైన దేశాలకు చెదిరిపోయినటువంటి యూదులు ఉన్నారు. ఈ చెదిరిపోయిన యూదులు ఎక్కడున్నా పస్కా పండుగ దినాన మాత్రం, అనగా ఆ పండుగ యూదుల పస్కా పండుగ అంటారు అంతే. మనం చదువుకున్న భాగంలో కూడా 13వ వచనములో యూదుల పస్కా పండుగ అన్నాడు. అంటే ఆ పండుగ చేసేది మాత్రం ఎవరు? యూదులు మాత్రమే, ఇంక ఎవరు చేయరు. అలాంటి యూదుల పస్కా పండుగకు యూదులు ప్రపంచ దేశాల్లో చెదిరి ఉన్న వారందరూ కూడా ఆ పస్కా పండుగకు చేరుకుంటారు. కొంతమంది వారం ముందు చేరుకుంటారు, కొంతమంది 10 రోజుల ముందు చేరుకుంటారు, కొందరు ఒక దినం ముందు కూడా చేరుకునేవారు ఉన్నారు. అనగా మెట్టుకు పండగ చెయ్యాలి, పండగను ఆచరించాలనేటువంటి ఉద్దేశముతోటి ఆ దేవాలయము దగ్గరికి, సొలొమోను కట్టించినటువంటి ఆ యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చి పండగను మేము ఆచరించాలని వచ్చేవారు ఉన్నారు. అయితే ప్రియులారా, ఆ దినాల్లో వారు వస్తున్నప్పుడు వారు ఏమి చేయాలి? బలులు అర్పించాలి. బలులు అర్పించాలంటే వారు వారి దేశము నుంచి పశువులను తోలుకొని రాలేరు. వారు వారి దేశము నుంచి మరి వారు ఉన్న దేశం ఒకటి. ఇప్పుడు యెరూషలేముకు వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి కరెన్సీ వేరుగా ఉంటుంది. అంటే డబ్బును ఏం చేయాలి అంటే, వారు ఆ డబ్బును తీసుకొచ్చి ఈ రోకలు అమ్మేవారి దగ్గర ఇస్తే వారు ఏం చేస్తారంటే, వారు అరషెకేలు అనే దాన్ని వారు ఇస్తారు. ఆ అరషెకేలును కొనుక్కోవాలంటే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి. ఈ రీతిగా మరి వారు పశువులు కొనాలన్నా మరి గొర్రెలు కొనాలన్నా కూడా ఎక్కడోకి వెళ్ళి మరి కొనటం కాదు, కానీ దేవాలయంలోనే వ్యాపారం పెడితే, దేవాలయంలోనే వ్యాపారం చేస్తే అక్కడికి వచ్చేవారు గొర్రెపిల్ల కావాలనుకున్నవాడు గొర్రెపిల్ల కొనుక్కోవాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పనిలే, అందుబాటులో ఉంచాలని వారు ఏం చేశారు? గొర్రెలను, పశువులను, అలాగే పావురాళ్లను లేకపోతే గువ్వలను వారు తీసుకొచ్చి అక్కడ అమ్ముతున్నారు. అంత మాత్రమే కాదు, మరి ఈ కొన్నటువంటి ఈ జంతువు లేకపోతే
గొర్రె కావచ్చు, పశువు కావచ్చు, లేకపోతే పావురం కావచ్చు, దాన్ని యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ యాజకుడు దాన్ని చూస్తాడు. చూసి ఇది పవిత్రమైనదా అపవిత్రమైనదా, ఇది బలికి పనికొస్తుందా బలికి పనికిరాదా అని దానిని పరీక్షించి చూస్తాడు. పరీక్షించి చూసిన తర్వాత ఏం చేయాలంటే యాజకునికి కూడా కొంత సమర్పించుకోవాలి. యాజకునికి కూడా కొంత కానుక ఇవ్వాలి. ప్రియులారా, ఆ కానుక యాజకునికి ఇవ్వాలంటే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు, అనగా వేరే దేశాల నుంచి వచ్చారు కాబట్టి ఆ డబ్బు సరిపోదు, కాబట్టి వారు కూడా రోకలు మార్చుకోవాల్సిందే. ఈ రీతిగా రోకలు రాసులుగా పోయబడ్డాయి. గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. వ్యాపారము విస్తారంగా జరుగుతుంది. అనగా పండగ పేరు చెప్పుకొని ఏం జరుగుతుంది అక్కడ? వ్యాపారము జరుగుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు పేరు చెప్పి, దేవాలయము పేరు చెప్పి పండగ అనే పేరుతోటి అక్కడ వారందరూ వ్యాపారం చేస్తున్నారు. యాజకులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. యాజకులు కూడా వ్యాపారం చేస్తున్నారు. యాజకునికి కనపరుచుకోవాలి, మంచిదే. కానీ ఇదే అదనుగా అక్కడే ఉండి యాజకుని దగ్గరికి వెళ్ళి చూపించటం, ఆ యాజకుడు డబ్బులు తీసుకోవటం, రోకలు మార్చుకోవటం, మళ్ళా డబ్బులు తీసుకొని రావటం, మరలా ఆ బలి అర్పించడానికి ఆ యొక్క పశువులను కానీ గొర్రెలను కానీ తీసుకొని రావటం, ఇలా చేస్తున్నారు. ఇలా చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభువారు సేవకు వచ్చి క్రొత్త దినాల్లో మరి ఆయన దేవాలయానికి వచ్చాడు, యెరూషలేము. మరి ఆ దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయం అంతా చూస్తే దేవాలయము నిండా ధర్మశాస్త్రము చదవవలసిన ప్రాంతములో, ధర్మశాస్త్రము వినిపించవలసినటువంటి ప్రాంతములో వ్యాపారం జరగటాన్ని దేవుడు చూశాడండి. దేవుడు చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయనకు కోపం వచ్చేసింది. కోపం వచ్చి కొరడాలు చేసి ఇదిగో ఆ బల్లలను పడద్రోశాడు, రాసులు పోసి ఉన్నటువంటి రోకలను జల్లించేశాడు అన్నాడు. ప్రియులారా, ఆయన కోపముతోటి ఆ కొరడాలతోటి ఆ పశువులన్నిటినీ తోలివేశాడు. అప్పుడు అంటున్నాడు, నా తండ్రి ఇంటిని మీరేం చేశారన్నాడండి? వ్యాపారపు ఇల్లుగా చేశారు. ప్రియులారా, ఈ దినాల్లో చాలామంది తండ్రి ఇల్లుగా పిలువబడుతున్నటువంటి దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్నారు అంటే దేవుని ఇంటిని, దేవుని మందిరములో ఏమి జరుగుతుంది? వ్యాపారం జరుగుతూ ఉంది. అవును, వ్యాపారం జరుగుతుంది. ఎలాంటి వ్యాపారం తెలుసా? యొర్దానులో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఏమంటున్నారండి? ఈ నీళ్లు పవిత్రమైన జలము అని చెప్పి దాన్ని నమ్ముతున్నారు. నూనె డబ్బాలు తెచ్చారు, కొబ్బరి నూనె డబ్బాలు తెచ్చి ఇవి నూనె డబ్బాలతో కూడా ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. ఈ మధ్య కొత్త వ్యాపారం వచ్చింది, ప్రార్థనా చేపలంట. చేపంట కొనుక్కోవాలి, చేపలు చుట్టి మూలన పెడుతున్నారు, అవి కొనుక్కోవాలంట. ఏం చేపలు అంటే అవి ప్రార్థనా చేపలంట. ఆ దాని మీదే కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలంట. ఇలాంటి వ్యాపారం, కోనేరులు కట్టి ఈ కోనేరులో దిగితే మీకున్న రోగాలు పోతాయి అని రకరకాలుగా దేవుని మందిరం వ్యాపారముగా మారిపోయింది అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని మందిరం వ్యాపారం చేస్తున్నారు అనేక మంది. బాప్తీసం కావాలనుకోండి, బాప్తీసం అవసరాన్ని బట్టి పెండికి అవసరమైంది, నాకు అర్జెంటుగా నాకు పాస్టర్ గారు పెళ్లి చేయాలంటే నాకు బాప్తీసం ఉండాలన్నారు, బాప్తీసం లేకపోతే పెళ్లి చేయరు అనగానే వెంటనే డబ్బులు ఇచ్చి బాప్తీసం సర్టిఫికెట్ తెచ్చుకొని క్షణాల్లో రక్షణ మారు మనసు అనుభవం లేకపోయినా బాప్తీసం తీసుకుంటున్న వారు ఉన్నారు. అనగా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. ఎక్కడ జరుగుతుందండి ఇది? దేవుని మందిరములో జరుగుతూ ఉంది. ప్రియులారా, ఇలాంటి వ్యాపారాన్ని దేవుడు చూడలేకపోయాడు. ఆ దినాల్లో వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని చూసి ఆయన కోపపడ్డాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభము అని చెప్పాడు. కానీ వీరేం చేస్తున్నారంటే వారు తమ ఇష్టముల కోసం, డబ్బు సంపాదన కోసం దేవునిని విడిచిపెట్టి నిజంగా
ఆత్మల సంపాదన అనే దానిని విడిచిపెట్టి ఆస్తుల సంపాదన అనే దాని మీద వారు కాన్సన్ట్రేట్ చేశారు. పిల్లారా, అనగా డబ్బు మీద వారికి ఆలోచన ఉన్నది కానీ దేవుని మీద వారికి ఆలోచన లేదు. దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని మందిరములో దేవుని గురించిన ఆలోచనే తప్ప వ్యాపార సంబంధమైన ఆలోచన ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నా, ఇదిగో ఒక వ్యక్తి దేవుణ్ణి సేవిస్తున్నాడు, మరొక వ్యక్తి డబ్బును సేవిస్తున్నాడు. అయితే ఒకే వ్యక్తి ఏమన్నాడండి? ధనాన్ని అనగా సిరిని, దేవుణ్ణి రెండిటిని సేవించలేడు అన్నాడు. ఎందుకని? సేవిస్తే ఏదైనా ఒకదాన్నే సేవించాలి. కానీ ఏం చేస్తున్నారు ఈ దినాల్లో? డబ్బు డబ్బే, దేవుడు దేవుడే. దేవుని సేవ దేవుని సేవే, డబ్బు సంపాదన డబ్బు సంపాదనే వ్యాపారముగా చేస్తున్నారు. అనేక రకాల మోసపూరితమైనటువంటి ఆలోచనల చేత ప్రజలను మభ్యపెట్టి మందిరానికి రప్పించి, ఇదిగో నీకు కావలసిన మేము ఇస్తాం, మీరు మా దగ్గరికి రండి, మీ రోగం తగ్గిపోతుంది అని చెప్పి వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడ తెలుసా? అది దేవాలయములో ప్రియులారా. అందుని బట్టి దేవుడు కోపగించి అక్కడేమన్నాడు? దేవాలయములో నుండి త్రోలివేసి, తర్వాత రోకలు చల్లివేసి, బల్లలు పడద్రోసి అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. బల్లలు పడద్రోసి. అవును, కర్చీపులు కూడా అమ్ముతున్నారు. దేనికి? ఈ కర్చీపు పైన కొంతమంది ముసుగేసుకుంటారు కదా, అది వేసుకుంటే పరిశుద్ధాత్మ వస్తుందంట. ఈ కర్చీపులు మీరు కొనుక్కుంటే మీకు పరిశుద్ధాత్మ వస్తుంది. ఈ నూనె మీరు పోసుకుంటే, ఈ నీళ్లు మీరు త్రాగితే, ఇక్కడ మీరు దిగితే, దీని మీద కూర్చొని ప్రార్థన చేస్తే అంతా వ్యాపారమే. అంతా వ్యాపారం. దేవుని పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఒక పండగ జరుగుతూ ఉంది. పండగ సమయంలోనే ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి డబ్బు సంపాదన మనం చేయలేము కాబట్టి మనము నేరుగా ఈ పశువులను కానీ అన్నిటిని కానీ నేరుగా అక్కడికే తీసుకెళ్దాం. అక్కడైతే అందరు కొంటారు, అక్కడైతే అందరు చూస్తారు, ఏది మంచిదో ఏది మంచిది కాదో చూసి కొనుక్కొని దాన్ని బలి అర్పిస్తారు అనే ఉద్దేశముతోటి అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు ప్రియులారా. నిజముగా దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు, దైవభక్తి కలిగినటువంటి సేవకులు, దైవభక్తిని మనం అనుసరిస్తూ ఉన్నామంటే మనం ఎంతో భయముతో, దేవుని మందిరం అనే భయం మనలో ఉండాలి. దేవుని మందిరములో జరుగుతున్నటువంటి కార్యమును బట్టి మనం భయపడాలి. అయ్యో, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం కాబట్టి దేవుని మందిరం అపవిత్రంగా ఉండటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే ఏమన్నాడండి? దేవుడు వానిని పాడు చేయును అన్నాడు. ఎందుకంట? దేవుని మందిరము పరిశుద్ధమైనది అన్నాడు. పరిశుద్ధమైన దానిని ఎవడైనను అపవిత్రముగా చేస్తే, అపరిశుద్ధముగా చేస్తే, దేవుని సేవనైనా, దేవుని మందిరాన్నైనా, దేవుని ప్రజలనైనా, ఎవరినైనాను కూడా మనము అపవిత్రము చెయ్యాలని చూస్తే ఏమంటున్నాడు? దేవుడు వానిని పాడు చేస్తానంటున్నాడు. కాబట్టి దేవుని మందిరం అనే స్పృహ మనలో ఉండాలి. మనము చేస్తున్న పని ఎక్కడ చేస్తున్నాం? దేవుని మందిరానికి వచ్చే చేస్తున్నాం అనే స్పృహ ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథములో 8వ అధ్యాయములో గారడి సీమోను ఉన్నాడు. గారడి సీమోను ప్రజలను ఏం చేస్తున్నాడంట? మభ్యపెట్టాడంట. ఇదిగో ఇతడే గొప్ప అద్భుతాలు చేస్తున్నాడని ప్రజలందరూ, సమరయలో ఉన్నవారు అనేక మంది అతని వైపు తిరిగారు, అతని అద్భుతాల వైపు తిరిగారు. అనేక మంది ఇతడు ఒక గొప్ప మనిషి అని వారు ఆ దినాల్లో చెప్పుకుంటున్నారు. కారణం ఏమిటంటే అతడు చేస్తున్నటువంటి గారడీల వల్ల. చాలామంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారు తెలుసా? గారడీలు చేస్తున్నారు. ఎలాంటి గారడీలు? ముట్టుకోగానే అయిపోయింది, ఇంకంతే, తగ్గిపోయింది. ముట్టుకోగానే గాల్ బ్లాడర్లో ఉన్న రాళ్ళన్నీ పడిపోయాయి. ఇవన్నీ గారడీలు కదా? ఇలాంటి గారడీలు చేసి, మాయలు చేసి,
మనుషులు కూడా ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? అక్కడికే వెళ్తున్నారు. ఎందుకని? వారికి కావాల్సింది అద్భుతాలు, వారికి కావలసింది రోగం పోవటం, పాపం పోవటం మీద మనసు పెట్టకుండా దేని మీద మనసు పెడుతున్నారు? రోగాల మీద మనసు పెడుతున్నారు. దాని కొరకు డబ్బును ఎంతైనా ఖర్చు పెట్టడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రియులారా, ప్రభువారు కోపపడ్డారు. ప్రభువారు కోపపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ప్రియులారా, ఇదిగో ఊచ చెయ్యగలవానిని ప్రభువారు బాగు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఆయన మీద తిరగబడ్డారు. ఒక మనిషిని బాగు చేసినప్పుడు మీరు ఇలా వస్తున్నారని చెప్పి ప్రభువు వారి యొక్క కపటమైన కఠినమైన మనసును బట్టి ప్రభువారు కోపపడ్డాడండి. మరొక సందర్భంలో చిన్నపిల్లలు తీసుకొని వస్తుంటే తల్లిదండ్రులు శిష్యులు ఏం చేశారు? ఆటంకపరుస్తున్నాడు. అప్పుడు ప్రభు కోపడ్డాడు శిష్యుల మీద. చిన్నపిల్లలు నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని ప్రభువారు ఆ శిష్యుల మీద కోపపడిన సందర్భం మనం చూస్తున్నాం. ఆయన పడిన కోపము అది న్యాయమైన కోపం. నిజంగా బంట్రౌతుల్లో ఒకడు చాచి అరచేత్తో కొట్టాడు. నిజంగా అప్పుడు కోపడవచ్చు. యేసు ప్రభువారు అంగీని 4గా చీల్చి 4 ముక్కలు పంచుకున్నారు. నిజంగా అప్పుడు కోపడవచ్చు. అరచేతితో గుద్దారు, ముఖాన్ని కప్పివేసి కొట్టి ఎవరు కొట్టారో చెప్పు అని అన్నారు. అయినా అప్పుడు కూడా ఆయన కోప్పడలేదు. అన్యాయమైన తీర్పు తీర్చారు, కోప్పడలేదు. సిలువ వేశారు, కోప్పడలేదు. అనేక రీతులుగా ఆయనను అవమానించారు. మనల్ని చిన్న మాట అంటేనే మనం తట్టుకోలేం కదా. ఒక మాటకు తిరిగి మనం స్పందిస్తాం. కానీ ఇన్ని మాటలన్నా కూడా ప్రభు ఆయన ఓర్చుకున్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. దూషింపబడి ఏమన్నాడండి? బదులు దూషింపలేదు. చూసారా? దూషించబడినటువంటి ఆయన తిరిగి దూషించలేదంటే ఆయన యొక్క సాత్వికం ఏమిటో మనకు తెలుసు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా దేవాలయములో ఆయన మందిరములో నా తండ్రి ఇల్లు అని ప్రభువు చెప్తున్నాడండి. నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపుటిల్లుగా మీరు మార్చారు అని ప్రభువారు కోపడతా ఉన్నాడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 4 సువార్తల్లో దీనిని గురించి చెప్పబడింది. ప్రియులారా, 4 సువార్తల్లో దీని గురించి వ్రాయబడింది. అనగా ఇదిగో మిగిలిన సువార్తల్లో దేవుని మందిరాన్ని, ఆయన తండ్రి ఇంటిని ఇదిగో ఇక్కడైతే వ్యాపార పట్టిల్లుగా చేశారు అన్నాడు. కానీ ఇదిగో దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు అన్నాడండి. ప్రియులారా, దొంగల గుహ అంటే అర్థం ఏమిటి? ఇదిగో వ్యాపారపు ఇల్లు అంటే మనకు అర్థమైపోయింది, వ్యాపారం చేస్తున్నారు అని. కానీ ఏం చేశారంట? దీన్ని దొంగల గుహగా చేశారు అన్నాడు. దొంగల గుహ అంటే దొంగలు ఏం చేస్తారు? రాబర్స్ విల్ గో అండ్ స్టీల్ అంటే వారు వెళతారు, దొంగతనం చేసుకొని వస్తారు. రాబర్స్ విల్ గో అండ్ హైడ్. రాబర్స్ అనగా దొంగలు ఏం చేస్తారు? వారు దోచుకుని దాన్ని ఒక చోట దాచిపెడతారు. అనగా దొంగలు ఏం చేస్తున్నారంట? దోచుకుంటున్నారు. అయితే నా మందిరము కూడా దోచుకునే స్థలమయ్యింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, నిజంగా మానవుడు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంట? దోచుకుంటున్నాడు. మానవుడు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంట? దొంగిలిస్తున్నాడు. ఏమి దొంగిలిస్తున్నాడు? ఇదిగో మానవుడు దేవుని దగ్గర ఆయనకు ఇవ్వవలసిన సమయాన్ని ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. ఆయనకు ఇవ్వవలసిన దానిని ఇవ్వకుండా దొంగిలిస్తున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే ఏమని రాయబడింది? మానవుడు దేవుని యొద్ద ఏమన్నాడండి? దొంగిలినా అన్నాడు.
మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తాడా అని ప్రశ్న వేసి ఏమంటున్నాడు? అయితే మీరు నా యొద్ద దొంగిలించారు. దేవుడే చెప్తున్నాడు, మీరు దొంగతనం చేశారు నా యొద్ద, మీరు దొంగల గుహగా చేశారు అని దేవుని మందిరాన్ని చెప్తున్నారంటే, ఇదిగో మనం అందరం ఏమయ్యాం? దొంగలమయ్యాం. ఏం దొంగతనం చేస్తున్నామండి? మీరు దేన్ని దొంగతనం చేశారు అని చెప్తే అక్కడ అన్నాడు కదా, దేని విషయం నా యొద్ద దొంగిలిత్రని దేని విషయం అని చెప్తూ అక్కడ అంటున్నాడు కదా, 10వ భాగము ఇంకా ప్రతిష్టార్పణలు అన్నాడు. కింద చెప్పాడు 10వ భాగం ఎందుకు ఇవ్వాలి అని చెప్తున్నాడు. కింద చెప్పాడు ఏమని? నా మందిరములో ఆహారం ఉండాలంటే, నా మందిరములో ఆహారం ఉండాలంటే ఏముండాలి? నువ్వు 10వ భాగం తీసుకొచ్చి ఇవ్వాలి. సేవకులను పోషించాలంటే, సంఘములో సమృద్ధికరమైన ఆహారం ఉండాలంటే ఏమి చేయాలి? 10వ భాగం ఇవ్వాలి. అంతే. దేవుని వద్ద మనం దొంగిలించి దేవుడిచ్చినటువంటి ఉద్యోగం, దేవుడిచ్చినటువంటి జీతం మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కాదులే వచ్చే నెల ఇద్దాం, ఇప్పుడు కాదులే మరొకసారి ఇద్దాం, ఇప్పుడు కాదులే అని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళి దేవునికి ఇవ్వలేకపోతున్నావు. దేవుని వద్ద నువ్వు దొంగతనం చేస్తున్నావు అని దేవుడే చెప్తున్నాడండి. అపోస్తలులు వారి కొన్నదంతా ఏం చేశారు? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. ఏం పెట్టారు? చర స్థిర ఆస్తులు అన్నాడు. చర అంటే కదిలేవి, స్థిరమైన ఆస్తులు, భూభాగములు, భూములు. ఏవి మాయి కాదయ్యా, అన్నీ ఆయన ఇచ్చినయే, మాకున్నదంతా ఆయన ఇచ్చింది అని చెప్పేసి ఉన్నదంతా తీసుకొచ్చి పెట్టారు. గొప్ప ఆశీర్వాదం పొందారు, అభివృద్ధిని పొందారు. గొప్ప సేవ కూడా జరిగింది. గొప్ప సేవ జరగాలంటే మందిరంలో మనం ఏం చేయాలి? మనకున్న దానిలో నుంచి దేవునికి మనం ఇవ్వాలి. కానీ మనం ఏం చూస్తున్నాం? దొంగిలుతూ ఉన్నాము అన్నాడు ప్రియులారా. సమయాన్ని మనం ఏం చూస్తున్నాం? దొంగిలిస్తున్నాం. 10వ భాగాలు ఇవ్వకుండా ఏ రీతిగా దొంగిలిస్తున్నామో అలాగే దేవునికి మనం సమయం ఇవ్వట్లా. అన్నిటికీ సమయం ఇస్తున్నాం. బయటికి పోయి రావాలంటే సమయం ఉంది, ఉద్యోగానికి సమయం ఉంది, వ్యాపారానికి సమయం ఉంది, హాస్పిటల్కి వెళ్ళటానికి సమయం ఉంది. అన్ని పనులకు మనము పనులన్నీ పక్కన పెట్టి మన పనులకు సమయం ఉంది, కానీ దేనికి సమయం చూపించట్లేదు చెప్పండి? దేవుని మందిరం అంటే అషామాషి. దేవునికి సమయం ఇవ్వటానికి అషామాషిగా మనం ఉంటున్నాం. అంటే ప్రియులారా, మనము దేవుని వద్ద ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఏం చూస్తున్నాం చెప్పండి? మనం దొంగిలిస్తున్నాం. ప్రియులారా, నేను యెహోవానైతే అన్నాడు, నేను తండ్రిని అయితే. మొదటిగా సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. రెండవదిగా ఆయనకి ఇవ్వవలసిన ధనాన్ని మనం దొంగిలిస్తున్నాం. మూడవదిగా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత, ప్రభువుకి ఇవ్వవలసిన ఘనతను కూడా మనం ఏం చేస్తున్నాం? మనమే దొంగిలిస్తున్నాం. మనమే, అన్నిటికీ మనమే, పేర్లు మనవే, అధికారం మనదే, ఘనత మనవే, కుర్చీలు మనవే, పేర్లు ఎక్కడ చూసినా మనవే. కొన్ని సంఘాల్లో అయితే ఫ్యాన్ల మీద పేర్లు వాళ్ళే, జీవితకాలం ఇంకా వాళ్ళ పేర్లు చదువుకుంటా ఉండాలని ఫ్యాన్ల మీద రాస్తా ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఘనత, మహిమ, ప్రభావములు ఎవరికండి? ప్రభువుకే. మనుషుడికి ఎందుకండి ఘనత? మానవుడు, ప్రభువా నీవు నాకు ఆయుష్ ఇచ్చావు, ప్రభువా నీవు నాకు ఆరోగ్యం ఇచ్చావు, ప్రభువా నన్ను సజీవ లెక్కలో ఉంచావు, ప్రభువా నేను ఈ దినాన్ని నేను చూడగలిగానంటే అంతకంటే ఏమిటి ప్రభువా? మిగిలిన వారికంటే నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అంతకంటే ఏంటి ప్రభువా? అది చాలదా నీకు? కానీ మానవుడు దేన్ని కోరుకుంటున్నాడండి? ఘనతను కోరుకుంటున్నాడు. దేవునికి ఇవ్వవలసిన సమయం సోమరితనం చేత మందిరానికి రాలేక, సోమరితనం చేత దేవుని పని చేయలేక, సోమరితనం చేత దేవుని పనిని నిర్లక్ష్యము చేసిన వారు. 5 తలాంతులు ఇచ్చినవాడు 5 తలాంతులను సంపాదించాడు.
2 తలాంతులు ఇచ్చినవాడు మరలా తిరిగి 2 తలాంతులను సంపాదించాడు. కానీ 1 తలాంతు ఇచ్చినవాడు సోమరిగా ఉండి ప్రభువు మీద తిరుగుబడి ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు విత్తని చోట కోసేవాడవి, నువ్వు విత్తని చోట కోసేవాడవి అని చెప్పి నేను దీన్ని తీసుకెళ్ళి గుంట తీసి గుంటలో దాచిపెట్టాను, సుఖంగా దాన్ని పెట్టానయ్యా అని చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు సాహుకారుల వద్ద ఇచ్చినా ఇదిగో దీనికి కొంత వడ్డీ అన్న వచ్చేది కదా, ఆ పని కూడా నువ్వు చేయలా, నువ్వు సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. సోమరితనంగా ప్రభు పని అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నాం అనేక సార్లు. సోమరితనం, రేపు పోదాం, మళ్ళీ పోదాంలే, ఇప్పుడు పోతే పర్లేదులే, చూసుకునే వాళ్ళు ఉన్నారులే అని అనేక సార్లు దేవుని పనిని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన సమయాన్ని మనం దొంగిలించాం, ఆయనకి ఇవ్వవలసిన దాన్ని మనం దొంగిలించాం, ఆయనకు రావలసిన ఘనతను మనం దొంగిలించాం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఎక్కడ దొంగిలిస్తున్నామంట? నా తండ్రి ఇల్లు అన్నాడు. ఆ తండ్రి ఇల్లు అనుకుంటే మనం ఆ పని చేయం. ఎవరి ఇల్లు అనుకోవాలండి మనము? నా తండ్రి ఇల్లు. ఏ వ్యక్తి అయినా కూడా నా తండ్రి ఇల్లు అనుకొని సేవ చేస్తే, ఏ వ్యక్తి అయినా కూడా నా తండ్రి ఇల్లు అని ఆ ఇంటిలో, తండ్రి ఇంటిలో అతనికి ఏముంటుంది చెప్పండి? స్వతంత్రత ఉంటుంది. కుమారుడు దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళి తండ్రిని బాధ పెట్టాడు. తండ్రి, నా ఆస్తిలో నాకు రావాల్సింది నాకు ఇచ్చే, నేను వెళ్తానన్నాడు. వెళ్ళాడు, వేసలతో సమయాన్ని గడిపాడు, వ్యర్థంగా గడిపాడు, ఆస్తిని పాడు చేశాడు, దుర్వ్యాపారం చేసేసాడు, చివరికి నష్టపోయాడు. అయితే మరొక కుమారుడు ఉన్నాడు ఇంటి వద్ద. ఈ కుమారుడు ఏమైనా గొప్పవాడా? ఈ కుమారుడు తండ్రి ఇంటి వద్ద ఉన్నా కూడా తండ్రిని బాధ పెట్టిన కుమారుడే. పిల్లారా, కుమారుడు తిరిగి వచ్చాడు, క్షమాపణ పొందాడు, ఇంట్లోకి వస్తే, ఇంటిలోకి వచ్చిన తర్వాత తండ్రి ఒక విందు చేసి, ఒక స్తుతి కూడగబెట్టి, వాయిద్యాలు పెట్టి, పాటలు పాడిస్తూ ఇంట్లో ఒక కార్యం జరిగిస్తూ ఉంటే, విందు జరిగిస్తూ ఉంటే, పొలం నుంచి వచ్చినటువంటి కుమారుడు లోపలికి రావటానికి మనసు లేక దాసుల్లో ఒకరిని పిలిపించి ఏమంటున్నాడు? ఏమి జరుగుతుందో చూసి కనుక్కొని రారా, ఏందో వాయిద్యాలు వాస్తున్నారు, నాట్యాలు జరుగుతున్నాయి, అసలు ఏమిటి? ఎవరండి అతను? కుమారుడే. కుమారుడయ్యుండి కూడా, ఆ ఇంటిలో అర్హత కలిగిన వాడయ్యుండి కూడా, ఆ ఇంటిలో అధికారం కలిగిన వాడయ్యుండి కూడా ఏం చేస్తున్నాడు? పక్కన ఒక దాసుని పిలిపించి ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట్లో అంటలా, ఆ ఇంటిలో ఏం జరుగుతుందో చూసిరా అని పంపిస్తున్నాడు. ఆ ఇంటిలో ఏం జరుగుతుందో చూసిరా అని పంపించేవాడు ఎవరండి నిజంగా? అర్థమైందా? పక్కింట్లో ఏమన్నా జరుగుతుందంటే నువ్వు పక్కింట్లో ఎవరినన్నా పంపిస్తే అది మంచిదే. నీ ఇంట్లో జరిగే కార్యానికి నువ్వు ఇతరులను పంపిస్తున్నావు అంటే, ఒక దాసును పంపిస్తున్నావు అంటే ఏమని? నీకు నీ తండ్రి ఇంటి మీద ఎంత ఆప్యాయత ఉంది, నీ తండ్రి ఇంటి మీద ఎంత ప్రేమ ఉన్నది. నా తండ్రి ఇల్లు అని క్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. నీవు నేను కూడా మందిరాన్ని ఏమని భావించుకోవాలి చెప్పండి? నా తండ్రి ఇల్లు, నాకు అధికారం ఉన్నది, నేను ఈ పని చేస్తా, ఆ పని చేస్తా, అలాంటి పరిచర్య చేస్తా, ఇలాంటి పరిచర్య చేస్తా, దీంట్లో ముందుంటా, వాళ్ళు చేస్తారులే వాళ్ళేలే అనుకొని అనేక సార్లు దూరం వెళ్ళిపోతా ఉన్నాం కదా. కానీ ప్రియులారా, తండ్రిని ఎంతో బాధ పెట్టాడు, తండ్రిని క్షోభ పెట్టాడు. లోపలికి రావడానికి మనసు లేక తండ్రి మాత్రమే బయటికి వెళ్ళి, కుమారుడా నువ్వు లోపలికి రా, లోపల మాట్లాడుకుందాం, బయట ఉండడం ఎందుకు, గలిబేలు చేయొద్దు, బయట అందరు చూస్తున్నారా, బయట మన పరువు పోయిద్దిరా, ఇదిగో ఈ కుమారుని కూడా ఇలాగే అనుకుంటారా అని ఏం చేస్తున్నాడండి? బతిమలాడుతున్నాడు. అంటే తండ్రిని క్షోభ పెట్టిన కుమారుడు. మనం అనుకుంటున్నాం ఇతడు యోగ్యుడిలే, ఇతడు
తండ్రి మాట వింటున్నాళ్లే, ఇతడు పొలానికి వెళుతున్నాళ్లే, ఇతడు తండ్రికి అనుకూలంగా ఉంటున్నాళ్లే అనుకుంటున్నావు. కానీ ఆ కుమారుడు ఏమంటున్నాడు? ఈ నీ కుమారుడు అంటున్నాడు. అంటే తన సహోదరుని కూడా సహోదరుడని పిలవటానికి ఇష్టపట్ల. నీ ఆస్తిని అంటున్నాడు, తన ఆస్తిగా భావించుకోట్లా. అర్థమైందండి? తన తండ్రి ఇంటిని తన తండ్రి ఇంటిని ఏమనుకుంటున్నాడండి? పరాయివాడిగా భావించుకుంటున్నాడండి. పరాయివాడిగా భావించుకొని తన తండ్రికి ఒక కుమారుడు బయటికి వెళ్ళి క్షోభ పెడితే మరొక కుమారుడు ఇంటిలోనే ఉండి బాధ పెడతా ఉన్నాడు. అతడు యోగ్యుడు, అతడు తండ్రి మాట విన్నవాడు, అతడు పొలానికి వెళుతున్నాడు, తండ్రి ఆస్తిని ఏమాత్రం నష్టపరచలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇంటిని, తండ్రి ఇంటిని నా ఇల్లు అనలేదండి. ఆస్తిని మన ఆస్తి అనలేదు. ఏమన్నాడు? నీ ఆస్తిని. ఇదిగో కుమారుణ్ణి కూడా తమ్ముడుగా భావించుకోలేకపోయాడు. తన తమ్ముణ్ణి నీది నాది, నీది నీది అనే ఆలోచన తప్పితే నాది అనేటువంటి ఆలోచన ఆ కుమారునికి రాలా. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తండ్రి అయినటువంటి తండ్రికి కుమారుడుకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ నా తండ్రి ఇల్లు అన్నాడు. ఆయన మందిరం, ఆయన సంఘం, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘం ఎవరిదండి? నా తండ్రిది అన్నాడు. అయితే నీవు కూడా ఆ ఆలోచనలోనే ఉండాలి. ఏమని? ఇది నా తండ్రి ఇల్లు. ఒక కుమారుడైతే ఉదయాన్నే ఇంట్లో, ఒక తండ్రి ఇంట్లో ఉన్నాడు. కుమారుడైతే ఏం చేస్తాం? రే దుప్పట్లు మడతాయి, రే నీళ్లు తీసుకురా, రే కిందకు పోయిరా, అవి తీసుకురా, ఈ తీసుకురా, అవి చెయ్యి, ఈ చెయ్యి అని మనం చెప్పం. ఉదయాన్నే లేస్తే అది బాధ్యతగా తన పనులు తానన్నీ చేసుకుంటాడు. అదే దాసుడైతే ఏం చేస్తాం? నీళ్లు పట్టకరా అని మనం ఆజ్ఞాపిస్తాం. అది చెయ్యి, ఇది చెయ్యి అని పనులు చెప్తా ఉంటాం. పని మీద పని, ఒత్తిడి మీద ఒత్తిడి చేస్తూ ఉంటాం. ఎవరికి? దాసుడికైతే. కానీ మనం ఎవరమే చెప్పండి? మనం కుమారులమే, ఆయన ఇంటి వారు, మన తండ్రి ఇల్లు అన్నప్పుడు మనకు ఏమున్నది చెప్పండి? బాధ్యత. అయితే పెద్ద కుమారుడు బాధ్యత లేనివాడుగా ప్రవర్తిస్తున్నాడు. చిన్న కుమారుడు బాధ్యత లేకుండానే అన్ని తెగదించుకొని వెళ్ళిపోయాడు. కానీ తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చినప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని, తండ్రి ఇంట్లోకి నేను వెళ్ళాలి, తండ్రి ఇంటిలోనే ఆనందం సంతోషం ఉన్నది కాబట్టి మరలా వెళ్ళాలనుకొని తండ్రి ఇంటికి వచ్చాడు. క్షమాపణ వేడుకున్నాడు. ముందుగానే క్షమాపణ వేడుకున్నాడు. క్షమాపణ తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి చేర్చుకున్నాడు. కానీ తండ్రి ఇంటిలో ఉన్నటువంటి నీవు నేను ఏం చేస్తున్నాం? ఆయనకు వ్యతిరేకముగా మనం ప్రవర్తిస్తున్నాం. కొరింథీ పత్రిక మనమంతా చదివితే కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ ఇదిగో మొదట అధ్యాయంలో దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? సంఘములో మీలో కక్షలు కలహాలు ఉన్నాయని క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది అన్నాడు. అంటే సంఘంలో ఏమున్నాయి? కక్షలున్నాయి అన్నాడు. కొంచెం ముందుకు వెళితే ఇదిగో మీలో ఆధిక్యతలు ఉన్నాయి. నేను పౌలు వాడిని, నేను కేఫా వాడిని, నేను ఫలాని వాడిని అని అనుకుంటూ నాకు జ్ఞానం ఉంది, నాకు అలా ఉండాలి, నాకు ఆ పరిచర్య ఇవ్వాలి, ఈ పరిచయం ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు జ్ఞానాన్ని బట్టి అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళితే సంఘములో పులిపిండి ఉంది, దుష్టత్వం ఉంది అన్నాడు. జారత్వం ఉంది అన్నాడు. సంఘములో ఇంకా లోక సంబంధమైన ఆచారాలు ఉన్నాయి. అవును, సంఘములో లేని వాటినన్నిటిని మీరు తీసుకొస్తున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఆ బలి అర్పించిన వాటిని తినే విషయములో అని కోలన్ మార్కేసి చెప్పాడు. బలి అర్పించే వాటి విషయంలో మీరు కొంతమంది మీరు తింటున్నారు కదా, దాని విషయంలో చెప్పాడు. ఇలాగా సంఘములో అంతా ఏమున్నది? అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. ఇదే పులిపిండి.
ఇదే పులిపిండి. సంఘము పాడైపోవటానికి ఇవే కారణాలండి. ఏవేం పెద్ద పెద్ద కారణాలు కాదు. ఒక వ్యక్తికి మనం వందనాలు చెప్పపోతే అప్పటి నుంచే ప్రారంభం అవుతుంది ఈ పులిపిండి. అసూయ కలిగి ఉంటే, ఒక వ్యక్తి మీద ద్వేషం కలిగి ఉంటే, వాడికంటే నేనే గొప్ప, ఆమె కంటే నేనే గొప్ప అనుకున్నావంటే అదే ఒక అసూయ, అదే ఒక పులిపిండి. దాని ద్వారా సంఘము చిన్నాభిన్నమైపోతుంది. ప్రియులారా, దేవుని మందిరాన్ని నా తండ్రి ఇల్లు. సహోదరులందరూ ఎలా ఉండాలి? అన్నదమ్ములు ఎలా ఉండాలి? సహోదరులుగా కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆయన్ను ఆరాధించే వారంగా ఉండాలి. దేవుని మందిరములో ఉండవలసినవి లేకుండా ఏమైతే ఉన్నాయో దాని విషయంలో ప్రభువు బాధపడుతున్నాడు. ధర్మశాస్త్రం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, దేవునికి రావలసిన మహిమ ఉండాలి.